అందరికీ నమస్తే అండి. కన్న కడుపు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి కళ్ళు కూడా సరిగా కనబడవు. అటువంటి అత్త మామలకు చాకిరీ చేయడం ఇష్టం లేక రైతు భార్య వారిని ఎలాగైనా చంపేసి తన చాకిరిని తప్పిద్దామని తన భర్తకు బతిమిలాడింది. మరి రైతు తన భార్య మీది అపేక్ష కొద్దీ తన ముసలి తల్లిదండ్రులను చంపడానికి నిశ్చయించింది. వారిని ఒక బండిలో ఎక్కించి అడవికి తీసుకుపోయాడు. అక్కడ వారికి ఒక చోట దింపి, ఇప్పుడే వస్తాను, అక్కడనే ఉండండి అని చెప్పి అవతలికి వెళ్ళి నెత్తిన చల్లని ముసుగు వేసుకొని దొంగలాగా నటిస్తూ తన తల్లిదండ్రులపైన దొడ్డు కర్రతో కొట్టేశాగాడు. అప్పుడు వృద్ధులు, నాయన, మమ్మల్ని దొంగలు చంపేస్తున్నారు, నువ్వైనా తప్పించుకో, పారిపోయి ప్రాణం రక్షించుకోరా అని కేకలు పెట్టసాగారు. తాను చచ్చిపోతున్నా కూడా తన క్షేమమే కోరినా చూసి రైతు తన తల్లిదండ్రుల మీద చేసుకున్నప్పుడు సిగ్గుపడ్డాడు. వెంటనే తన వచ్చిన దొంగను తరిమేసినట్టు నటించి తల్లిదండ్రుల శరీరాలను నిమురుతూ, ఇంకా పర్వాలేదు, దొంగలు పారిపోయారు, మన ఇంటికి పోదాం పదండి అని వారిని బడిలో తిరిగి ఇంటికి తీసుకుపోగా ఎంత ప్రేమగా చూడసాగాడు. దీనికి నీతి ఏంటి తెలుసా? ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులని వదులుకోకండి. కన్న తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. బయట నుంచి వచ్చిన ఒక ఆడది తన తల్లిదండ్రుల విలువ తెలియక అత్తామామలపైన కక్ష సాధించుకొని అత్తామామలని చంపేద్దామని ఉపాయంగా ఇచ్చింది. ఇది చాలా సిగ్గుచేటండి. మరి అత్తామామలు కూడా వాళ్ళ అమ్మ నాన్నలలాగానే కదా. కొంచెమన్నా ఆలోచించిందా? ఆలోచించలేదు. దయచేసి ఇలాంటి వక్ర బుద్ధి ఉండవద్దు. తల్లిదండ్రులు దైవాంత బదులు. తల్లిదండ్రులు లేకపోతే మీరెక్కరండి? దయచేసి తల్లిదండ్రులను ప్రేమించండి. దయచేసి తల్లిదండ్రులను దూరం పెట్టకండి. నమస్తే అండి అందరికీ.